గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ టుడే మార్నింగ్ న్యూస్. నిన్న ఏదైతే కేసీఆర్ గారు రాష్ట్రంలో మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారి రైతుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ రైతులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఒప్పుకోకుండా కాంగ్రెస్ ఇచ్చిన కరువు లేదంటే కరువు వచ్చిందని చెప్పేసి అంటే ఒక పార్టీ ఇతర పార్టీని విమర్శించడం ఎలక్షన్ల కోసం దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ మేము మళ్ళీ ఉద్యమాలు చేస్తాం, లేకపోతే మళ్ళీ రైతులను ముందుకు తీసుకొస్తామని రైతుల రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాలపైన ఈరోజు మార్నింగ్ న్యూస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఢిల్లీలో ఇండియా కూటమి ఒకవైపు, బీజేపీ ఒకవైపు అన్నట్టు గట్టిగా నడుస్తుంది. ఎందుకంటే బీజేపీని కొట్టడానికి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ఇండియా కూటమి వైపు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పడి యూపీఏ కూటమిని కొట్టాలని చెప్పేసి బలంగా నిర్ణయించుకున్నది. నేను అదే ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద సభ జరిగింది. రైట్, దీంట్లో ప్రధానంగా ఈడీ విషయం కావచ్చు, లేదంటే ఈ అరెస్టుల విషయం కావచ్చు, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు తెరపైకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్లోకి ఇంకా వలసలు వెళ్తూనే ఉన్నాయి. చూద్దాం ఎంతమందిని తీసుకుంటారు, అసలు ఎంతమంది తీసుకొని టికెట్ ఇవ్వగలుగుతారా, లేకుంటే అసంతృప్తి నేతలు కానీ మిగిలిపోతారనే విషయాలపై మనతో పాటు మార్నింగ్ న్యూస్లో మాట్లాడడానికి కంటెసాయన గారు ఉన్నారు. రైట్, ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోడీ కుట్ర. ఎన్డీఏకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. దీన్ని అడ్డుకోవడానికి అంతా భాజపాకు వ్యతిరేకంగా ఓటేయాలి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రాహుల్ పిలుపు. ఇండియా కూటమి సభకు హాజరైన అగ్రనాయకులు. వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఒకవేళ వారు చెబుతున్నట్లు 400 సీట్లు గెలుచుకుంటే రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఖాయమని హెచ్చరించారు. అదే జరిగితే పేదల హక్కులు, అధికారాలు, రిజర్వేషన్లు పోవడం తథ్యమన్నారు. ఆ తర్వాత ఈ దేశం కూడా చీలికలు పేలికలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల దేశ ప్రజలు వచ్చే ఎన్నికలను కేవలం ఓటు కోసం జరిగే ఎన్నికల్లా భావించకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే మహత్తర కార్యంగా భావించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులను వ్యతిరేకిస్తూ ఆదివారం ఇక్కడ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు అనేటటువంటి వార్తను మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనము వీళ్ళు ప్రజలను లేదా ఓటర్లను ఒక రకంగా భయపెడుతూ వీళ్ళు ఎన్నికల్లో ప్రచారాలు చేస్తున్నట్లయి మనకు కనబడుతుంది. ఎందుకనంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజల కోసం లేదా ఈ దేశ రక్షణ కోసం కానీ అన్ని పార్టీలు కూడా మేము రక్షిస్తాం, లేదా మేము ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాం, మేము ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తాం అని చెప్పేసి ఇట్లా రకరకాల వాగ్దానాలతోనే ఎన్నికల్లోకి వస్తున్నటువంటి విషయం మనం చూడొచ్చు ఇక్కడ. మరి అదే బీజేపీ పార్టీ దేశాన్ని రక్షించడంలో, దేశానికి రక్షణ కల్పించడంలో మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు అటు పాకిస్తాన్తో కానీ ఇటు చైనాతో కానీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సందర్భంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ దేశ రక్షణలో మొదటి అంచెలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. గతంతో పోల్చుకుంటే గత 10 ఏళ్లలో సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఒకవేళ దాంట్లో దేశ రక్షణ విషయంలో కావచ్చు, పథకాల విషయాలు కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, కాస్త బీజేపీ ముందుందని అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఈ దేశంలో జరిగినటువంటి దాడులు కానీ, మారణకాండ కానీ మన ప్రజలందరూ గమనించారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, రాజ్యాంగాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నదని చెప్పేసి మీరు భయపెడుతున్నారు. మరి బీజేపీ పార్టీ ఏమన్నా వచ్చి మీకు చెప్తున్నదా మేము రాజ్యాంగం రద్దు చేయబోతున్నాం అని చెప్పేసి? లేదా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మరి వాళ్ళు ఏ రకమైన రాజ్యాంగాన్ని తీసుకురొచ్చే అవకాశం ఉన్నదో అది కూడా మనకైతే తెలియనటువంటి విషయం. కానీ ఏది ఏమైనా ఇక్కడ బీజేపీ, దేశం అంటే బీజేపీ, దేశం అంటే కాంగ్రెస్ కాదు కదా, దేశం అంటే మీరు కాదు కదా. దేశం అంటే మన భారత రాజ్యాంగంలో ఏముంటుంది, దేశం అనంటే ఈ దేశంలో మన దేశానికి ప్రజలందరికీ స్వాతంత్రం రావాలని, ఆ స్వతంత్ర ఫలాలన్నీ ప్రజలందరికీ చెందాలని చెప్పేసి మనం భారత రాజ్యాంగంలో రాసుకున్నాం. కాబట్టి అందులో ఏముంటుంది, ఆర్థిక సమన్యాయం జరగాలి, ప్రజలందరికీ సామాజిక సమన్యాయం జరగాలి. ఫస్ట్ మొట్టమొదటి ఆర్థిక సామాజిక సమన్యాయం జరగాలంటే రాజకీయ సమన్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని మీరు మాట్లాడకుండా ఇటు బీజేపీ పార్టీ గెలిస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని చెప్పేసి
అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లయితే ఇక మీరు రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్లే అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే, మరి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి నా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చినట్లు? అదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అవినీతి లేకుండా చేసిందా? లేదా ఈ దేశంలో నిరక్షరాస్యత లేకుండా చేసిందా? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేసిందా? ఈ దేశంలో ఆకలి చావులు జరగకుండా ఆగేటట్లేమన్నా ఇప్పటి వరకు ఆకలి చావులేమన్నా ఆగినాయా వీళ్ళ వల్ల? లేకపోతే ఈ దేశంలో మహిళలకు రక్షణ పూర్తి స్థాయిలో కల్పించబడుతుందా? మరి అత్యంత ఎక్కువ కాలం మీరే కదా పరిపాలించింది దేశాన్ని. ఎందుకు ఆ దిశగా చట్టాలు చేసి దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగేటట్లు ఎందుకు చేయలేకపోయారు? పోనీ అత్యంత ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆర్థిక అసమానతలు పోయేటట్టు పరిపాలించిందా? పోనీ పరిపాలన వల్ల ఏమైనా ఆర్థిక అసమానతలు తొలగిపోయినాయా? అదేవిధంగా సామాజిక అసమానతలు ఏమైనా తొలగినాయా? కాబట్టి ఇక్కడ సామాజిక అసమానతలు తొలగటం లేదు, అదేవిధంగా రాజకీయ అసమానతలు తొలగడం లేదు, అదేవిధంగా ఇక్కడ ఆర్థిక అసమానతలు కూడా తొలగిపోవడం లేదు. కాబట్టి దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆర్థిక సమన్యాయం జరగాలన్నా, రాజకీయ సమన్యాయం జరగాలన్నా, అదేవిధంగా సామాజిక సమన్యాయం జరగాలన్నా ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది జరగకుండా మీరు అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య అత్యున్నత స్థానాలకు సమానమైన రాజకీయ పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం అని అంటే ఈ పార్టీల ముసుగులో అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులు అవుతున్నటువంటి పరిస్థితి గత దేశ స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతున్నది. మళ్ళీ దాంట్లో ఈ పార్టీ తప్పని ఆ పార్టీ చేస్తే ఇదవుతుందని ఈ పార్టీ మొత్తం మీద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు అధికారంలోకి రావడం కోసం అన్ని రకాల హంగులను ఆర్భాటాలను అన్నిటినీ ఉపయోగించుకుంటున్నట్లే మాకు అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది దేశ ప్రజలు అంటున్నారు, దేశ మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీల నాయకుల మీద ఉన్నది. అన్ని పార్టీలు అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏ పార్టీలు అయితే అధికారాన్ని ఫామ్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను తుంగలో దొక్కి పరిపాలించినాయో ఆ పరిపాలించిన పార్టీల మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నదని చెప్పేసి అనేక మంది దేశంలో మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగకుండా ఇవాళ ఎన్డీఏ కూటమి కానీ లేదా ఇండియా కూటమి కానీ ఏ కూటమి వచ్చినా కానీ గత ప్రభుత్వాన్ని ఫామ్ చేసి పరిపాలించినటువంటి మీ తీరు చూసిరు కదా ఈ దేశ ప్రజలు. మళ్ళీ మీరే అధికారంలోకి రావాలనా? కాబట్టి మీరొక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలున్నారని భారత రాజ్యాంగం చెప్తుంది కదా. మరి అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య అటు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవులు కానీ, దేశంలో ప్రధానమంత్రి పదవి కానీ, లేదా అత్యున్నత స్థానాలు కానీ ఇవన్నిటికీ సమన్యాయం అంటే సమానమైన పోటీ పెడితే మరి బలమైన వర్గాలు గెలిచే అవకాశం ఉన్నది, మరి పేద వర్గాలు ఓడిపోయే ప్రమాదం ఉన్నది కదా. దాన్ని ఎందుకు మీ పార్టీలు గమనిస్తలేవు? ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. 100 రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్య. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి, అన్ని పంటలకు 500 బోనస్ చెల్లించేదాకా ఉద్యమం. ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతి పత్రాలు, 6న నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు. బారాస అధినేత కేసీఆర్ జనగామ సూర్యాపేట జిల్లాలో పంటల పరిశీలన. రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితి ప్రకృతి ప్రతికోపం వల్ల వచ్చినవి కావని అసమర్థుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ సీఎం బారాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త సర్కారు వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితుల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఆ ఎకరాకు 25,000 చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుత సీజన్ నుంచి ప్రతి పంటకు 500 చొప్పున బోనస్ చెల్లించాలన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో బారాస కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రైతులను అధోగతి ఇక్కడ ఒకటి గమనిద్దాం, మనము ప్రజలకు అర్థం కావాలి. కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని చూస్తే ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. నిజంగా కేసీఆర్ గారు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక కుంగకపోయి ఉంటే, ఆ 3 పిల్లర్లు కుంగకపోయి ఉంటే, అక్కడ నీటి నిల్వ కనుక ఉండేటట్లు ఉండి ఉంటే ఇవాళ అదే నీటిని మేము ఎత్తిపోసే వాళ్ళమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మరి దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈ కేసీఆర్ కాదా?
మీరు కాదా? అది కూడా మీరే చెప్పండి. సరే మీరు మాట్లాడుతున్నారు, ఇన్నిగానం ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే దాంట్లో ఏముంది, అది చిన్న మిస్టేక్ అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళ ఆ ప్రధానమైన చిన్న మిస్టేకో పెద్ద మిస్టేక్ కానీ ఆ ప్రధానమైనటువంటి మిస్టేక్ వల్ల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్ళని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం మీరు కాదా, మీ పాలన కాదా? మరి దాన్ని ఎందుకు మాట్లాడతలేరు మీరు? అంటే ఒక పార్టీ మీద నిందలు మరొక పార్టీ వేస్తుంది, మరో పార్టీ మీద నిందలు మరొకరు వేసుకొని మొత్తం మీద మళ్ళీ మీరే అధికారంలోకి రావాలనే కుట్రతోనే ఆలోచిస్తున్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి సకల సామాజిక వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళకు రాజకీయంలో భాగస్వామ్యం కల్పించాలనేటటువంటి కించెత్తు ఆలోచన కూడా లేదు. మీ మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని రైతులు 200 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. మరి 200 మంది ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు మీ ఇరు పార్టీలు కావా? ఇవాళ రాష్ట్రంలో ఈ మధ్యన ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కాదా? అదేవిధంగా అంతకుముందు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాదా? మళ్ళీ మీకే అధికారం ఇవన్నాయి ప్రజలు. కాబట్టి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మేమే రావాలి అధికారంలోకి అని చెప్పేసి మీరు నీతి మాటలు చెప్తూ అదేదో తేనె పూసిన కత్తిలాగా మీరు తీయటి మాటలు చెప్తూ మా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఒకవైపు ఇటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నది. అంటే అయితే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెసా? మీరే పరిపాలిస్తారా ఈ రాష్ట్రాన్ని? కాబట్టి ఇక్కడ మీ కుట్రలన్నీ కూడా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ 2 పార్టీలను బొందబెట్టి మరో ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థను రూపొందించుకునే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు ఆలోచిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో మీ ఆటలు సాగవని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. రైతులని అధోగతి పాలు చేసి పరామర్శించాలా? వారస నేతల మాయ మాటలు ఎవరు నమ్మారు? ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యంగా చూపుతున్నారు. ఏ ఒక్క రైతును నష్టపోనివ్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎప్పుడు నష్టపోనివ్వరు? ఇప్పుడు రైతులను అధోగతి పాలు చేసి పరామర్శలు అని చెప్పేసి కేసీఆర్ను విమర్శిస్తూ ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభుత్వ వైఫల్యాలుగా చూపుతున్నారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క రైతును నష్టపోనీయమని అంటున్నాడు. ఏ ఒక్క రైతును నష్టపోనీయమనడం అయింది? ఇక్కడ 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా. మరి 200 మంది ఆత్మహత్యల కారకులు ఎవరు? వాళ్ళు నష్టపోవడానికి కారకులు ఎవరు? అంటే వాళ్ళందరూ చచ్చిపోయినాక నువ్వు ఏ ఒక్క రైతును చనిపోనీయని చెప్పేసి మాట్లాడతావా సారు? వాళ్ళకి సమాధానం చెప్పండి. కాబట్టి ఇక్కడ మీరు అంటే ఆ వ్యవస్థలోనే లోపం ఉంది కాబట్టి ఆ లోపాలను మీకు అనుకూలంగా మార్చుకొని ఒకరి మీద ఒకరు నిందరేసుకుంటూ నా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నా రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి రైతులు ఇదివరకులాగా లేరు. ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏ పార్టీ హయాంలో ఏది చక్కగా ఉంది పరిపాలన? పోనీ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదా? అదేవిధంగా బీజేపీ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? లేదా బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? ఆనాడు టీడీపీ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? ఇవాళ వైఎస్ఆర్ పార్టీ హయాంలో కూడా ఏదన్నా అవినీతి పోయిందా? లేకపోతే అక్కడ ఏమన్నా ఒక అభివృద్ధి ఏమైనా జరిగిందా? జరుగుతుంది అభివృద్ధి. ఏం జరుగుతుంది? ఆ పార్టీ నాయకులు అభివృద్ధి అవుతున్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అభివృద్ధి అవుతున్నారు. కానీ ఆ పార్టీలో ఉన్న క్యాడర్లుగానే మిగిలిపోతున్నారు. అదేవిధంగా పేదవాళ్ళుగానే ఉంటున్నారు, ధనవంతులుగానే ఉంటున్నారు. ఎక్కడ మార్పు వస్తుంది? కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పు జరగాలి. అది కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఈ ఆర్థిక సామాజిక సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్లో చేరిక కడియం కావ్య హైదరాబాద్లో ఆదివారం సీఎం సమీక్షలో కాంగ్రెస్లో చేరిన బారాస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య చిత్రంలో దీపాదాస్ మున్షి. నేడు సిఈసి సమావేశానికి సీఎం. రెండంచెల వ్యూహం గెలిపే ధ్యేయం. ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్ వ్యూహం. ఎక్కువ లోక్సభ స్థానాల్లో విజయంపై దృష్టి. అధిక పురపాలికల స్వాధీనానికి యత్నం. వలసలతో మారుతున్న రాజకీయ సమీకరణలు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ వలసలతో లోక్సభ ఎన్నికల్లో సమీకరణలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ పురపాలిక సంఘాలను, నగరపాలికలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల
నియోజకవర్గాలపై ప్రభావం చూపగల నాయకులపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో మరింత మెజార్టీ సాధించడం, తృతీయ స్థానాల్లో నిలిచిన లోక్సభ స్థానాలను గెలుచుకోవడానికి వీలుగా బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ వచ్చింది. ఇందులో పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జహీరాబాద్ ఉన్నాయి. మిగిలిన 8 హైదరాబాద్ లోక్సభ మినహాయిస్తే ఆదిలాబాదులో 3వ స్థానంలో ఉండగా మిగిలిన 6 2వ స్థానంలో ఉంది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన స్థానాల్లో వరంగల్ మినహా అన్ని చోట్ల శాసనసభ ఎన్నికలకు ముందు చేరిన వారికి మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చింది. మెజార్టీ ఇచ్చిన స్థానంలో కూడా ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట గట్టి అభ్యర్థిని రంగంలోకి దించడం అంటే మొత్తం మీద అయితే వీళ్ళు రెండంచెల వ్యూహంతో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏది ఏమైనా మీరు కూడా ఆలోచించండి. మీరు గెలిచే గుర్రాలకు టికెట్లు ఇస్తామంటున్నారు, కానీ గెలిచే గుర్రాలు ఏ సామాజిక వర్గాల్లో ఉన్నాయో అది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రధానంగా అత్యంత ధనవంతులకు మీరు టికెట్లు ఇస్తున్నారు. అత్యంత ధనవంతులకు టికెట్లు ఇచ్చేసి గెలిపే లక్ష్యంగా మీరు వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారో, ఎవరైతే ఎక్కువ ప్రజలను రకరకాల పద్ధతులలో ప్రలోభ పెట్టగలుగుతారో, ఎవరైతే ప్రజలను ప్రభావితం చేయగలుగుతారో అలాంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చేసి మీరు మాత్రమే పాలకులుగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికల వ్యవస్థలో. ఇవాళ మనం చూస్తున్నాం, కడియం కావ్య విషయంలో కావచ్చు, మరొకరి విషయంలో కావచ్చు, అటు తండ్రి తర్వాత కూతురికే టికెట్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా కొందరు తండ్రి తర్వాత కొడుకుకు టికెట్ కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఇలా వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలలో ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. త్వరలోనే రాజకీయ ప్రముఖులకు నోటీసులు. ఇందులో మాజీ మంత్రులు కూడా ఉండొచ్చని సమాచారం. నాడు పోలీసు వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపుపై తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వార్తను మనం చూడాలి. మరి ఇది ఒకటైతే జర సంతోషకరమైన వార్తనే అనిపిస్తుంది. ఎందుకనంటే మాజీ మంత్రుల మీద కూడా ఉండొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. మరిగా అది ఎంతవరకు మనం ముందు నుంచి అంటున్నాం కదా, సూత్రధారులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. పాత్రధారుల మీదనే మీ ప్రయోగం జరగొద్దు. సూత్రధారులు లేకుండా పాత్రధారులు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ హయాంలో ఎవరి ప్రమేయం ఉన్నదో, ఎవరి సూత్రధారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేసినప్పుడే ఈ ప్రజాస్వామ్యం మీద ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. లేకపోతే కింది స్థాయి అధికారుల మీద కావచ్చు, లేదా కింది స్థాయి నాయకుల మీద కావచ్చు, మీరు దాడులు చేసి అరెస్టులు చేసి లోపలేస్తామనంటే మరి ఉన్నత స్థాయి నాయకులను మీరు టచ్ చేయనట్లయితే ఇక వాళ్ళేమనుకుంటారు, అరే వీళ్ళు పెద్దోళ్ళను ముట్టుకోరు కానీ ఏమున్నా పేదోళ్ళ చుట్టే తిరుగుతారు, పేదోళ్ళ మీదనే కేసులు పెడతారు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఇప్పటికీ చాలామంది ప్రజల్లో ఉన్నది. కాబట్టి అభిప్రాయాన్ని తొలగించి వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేసినటువంటి నాయకులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళను కూడా అరెస్ట్ తీసుకుపోయి జైల్లో పెట్టి చట్ట ప్రకారం శిక్షించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పెంపొందే అవకాశం ఉన్నది. టానిక్ ఏర్పాటు జీవోలోనే మతలబు ఎలైట్ షాప్ పేరిట విసులుబాటుతో ఆదాయానికి గండి, జీఎస్టీ, వ్యాట్, ఫ్రీ విలేజ్ ఫీజుల ఎగవేత, వాణిజ్య పన్నుల ఎక్సైజ్ శాఖల ప్రాథమిక నిర్ధారణ. ఎన్డీపీసీ ఒప్పందంతో భారం 2400 మెగావాట్ల ప్లాంట్ పూర్తయ్యే నాటికి యూనిట్ కరెంటు ధర 9కి చేరనుంది అంచనా. అంత ధరకు కొంటే డిస్కంలు నష్టపోతాయి గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కొనుగోలుపై కొత్త విధానం తయారీకి కసరత్తు. భవిష్యత్తులో ఖరీదైన థర్మల్ విద్యుత్ కొనుగోలు జోలికి వెళ్లకుండా సౌరజల విద్యుత్ వంటి సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రామగుండంలో ఎన్డీపీసీ తెలంగాణ కోసం నిర్మించ తలపెట్టిన కొత్త 2400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల ప్లాంట్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల ప్లాంట్లను తెలంగాణ కోసం ఎన్డీపీసీ నిర్మించాల్సి ఉంది. ఇందులో 1600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేపడతామని పీపీఏ చేసుకోవాలని ఎన్డీపీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే లేఖలు రాసింది. ఆ ప్లాంట్ పూర్తయ్యేందుకు మరో 5 ఏళ్ళు పడుతుంది. అందులో 85% విద్యుత్ను రాష్ట్రానికి కేంద్రం ఇవ్వజిపోతుంది.
ప్రస్తుతం ఒక్క యూనిట్ 5.90 చొప్పున ఎన్డీపీసీ పాత ప్లాంట్ నుంచి కరెంట్ లభిస్తుంది. కానీ కొత్త ప్లాంట్ పూర్తయ్యేసరికి ఆ యూనిట్ ధర 8 నుంచి 9 వరకు చేరుతుంది అంచనాలు. రైట్, మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొంటున్న 5.90 అంటే 6 రూపాయలకు ఉంటుంది కాబట్టి ఇలా చెప్తులు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఒక యూనిట్ ఎంత అమ్ముతుందో అది కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 12 రూపాయలకు ఒక యూనిట్ అమ్ముతుంది కరెంట్ యూనిట్. వీళ్ళు 9కి చేరితే దాదాపు దాని డబుల్ రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు 200 ఉచిత కరెంట్ ఇచ్చి కూడా లాభం లేదు. అది అందుకనే ఇక్కడ ఏంటంటే ఎన్టీపీసీ అనేది ఈ సంస్థ ఇలా కొత్తగా ఏర్పడ్డది కాదు కాబట్టి వీళ్ళకి తెలియదా మరి దీంట్లో నష్టమే ఎక్కువ ఉంది లాభం కంటే అనేటటువంటి విధంగా వీళ్ళు చూపిస్తున్నారు. మరి ఇది ఎన్టీపీసీకి తెలియదా? లేకపోతే మరి అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇది నిర్మాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ 2400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేపడతామని పీపీఏ చేసుకోవాలని ఎన్టీపీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖలు రాసింది. అయితే ఆ ప్లాంట్ పూర్తయ్యేందుకు మరో 5 ఏళ్ళు పడుతుంది. అందులో 85% విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వజూపుతుంది. ప్రస్తుతం ఒక్కో యూనిట్ ధర 590 చొప్పున ఎన్టీపీసీ పాత ప్లాంట్ల నుంచి కరెంటు లభిస్తుంది. కానీ కొత్త ప్లాంట్ పూర్తయ్యేసరికి యూనిట్ ధర 8 నుంచి 9 రూపాయల వరకు చేరుతుంది అని అంచనాలు ఉన్నాయనంటే అంటే మొత్తం మీద మీరు చెప్పిన మాటల్ని చూస్తుంటే ఇది ఎక్కువ రేటుకు మనం కొనుక్కునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా అంటే ఇతర సాంప్రదాయేతర రాష్ట్ర ప్రభుత్వం 9 కొంటే ప్రజలకు మాత్రం దాని డబుల్ రేట్ అమ్మే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 రూపాయలకు కొంటుంది, 12 రూపాయలకు అమ్ముతుంది. ఇలా వార్తలు ఏమంటున్నాయంటే ఇది ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సోలార్ ప్లాంట్ల ద్వారా లేదా సోలార్ విద్యుత్ ద్వారా కూడా మనము ప్రజలకు విద్యుత్తును అందించాలని ఆలోచన చేస్తున్నట్లున్నది అని అంటే ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ కనుక మధ్యలో ఆగిపోతే ఇట్లాంటి ఇప్పుడు దీనికి ఎంత నష్టం? ఇప్పుడు ఈ భారం ప్రజల మీద పడుతుందా లేదా అంటే కాబట్టి ఆ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేదా ఈ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్టులను మరో పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక దానికి రకరకాల కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. మరి చూడాలి ఈ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిర్మాణమయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తాయా లేకపోతే మధ్యలో ఆగిపోయి ఆ ప్రజాధనం ఏమన్నా దుర్వినియోగం అవుతుందా? మనం కొంతకాలం వెయిట్ చేస్తే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒకసారి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ లో చేరిన కడియం కూతురు కావ్యతో కలిసి అస్తంగూటికి శ్రీహరి కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్ దీపాదాస్ మున్షి ఆ కడియం చేరికపై కాంగ్రెస్ లో బగ్గుమన్న అసంతృప్తి. ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బుజ్జగించిన సీఎం పార్టీ కోసం కొన్ని భరించాలని సూచన. హన్మకొండలో దండోరా దప్పుతో మాదిగలు నిరసన. కీలక నిర్ణయాలు తొలి 100 రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం. అద్వానికి భారతరత్న ప్రధానం స్వయంగా ఇంటికి వెళ్ళి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. హాజరైన మోదీ, రాజ్నాథ్ షా అద్వానీజీతో కలిసి పనిచేసే ఛాన్స్ రావడం అదృష్టం. మోదీ రాష్ట్రపతి నిలబడితే మోదీ కూర్చుంటారా? ప్రధాని తీరుపై కాంగ్రెస్ విమర్శలు. ప్రజలు ఇప్పటి వరకు ఆ ట్రైలరే చూసారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది, మాది అవినీతిపై పోరాటం, విపక్షాలది అవినీతి పరులను కాపాడే యత్నం. చౌదరి చరణ్ సింగ్కు ఇండియా కూటమి సరైన గౌరవం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎస్పీ నేతల ఇంటింటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి ప్రధాని మోదీ. ఎన్నికల బాండ్ రద్దుపై విపక్షాలు పశ్చాత్తాప పడతాయి ప్రధాని మోదీ. హైదరాబాద్ టు అయోధ్య రేపటి నుంచి నేరుగా విమానాలు. కిషన్ రెడ్డి వెల్లడి. నిజంగా ఈ ఫోటోను చూస్తే ఇది ఎంత దారుణం. ఈ దేశంలోనే అంటే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రపతి, ఈ దేశ పౌరురాలైనటువంటి ఒక రాష్ట్రపతి అద్వానికి ఏది మన భారతరత్నను ప్రదానం చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు కూర్చుంటారు, అదేవిధంగా ఎల్కే అద్వానీ గారు కూర్చుంటారు. ఇక మన రాష్ట్రపతి మేడం మాత్రం నిలబడి అతనికి ప్రదానం చేస్తున్నట్టు అంటే ఎంత దారుణం ఇది. ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. ఈ ఫోటోను బట్టి చూస్తేనే ప్రజలకు అర్థమయ్యేటట్టున్నది. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ అధినేతలకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి మేడం నిలబడి, అదేవిధంగా అద్వానీ గారేమో కూర్చొని, ప్రధానమంత్రి గారు కూడా కూర్చొని దాన్ని స్వీకరిస్తున్నారు అని అంటే ఇక మరి ఏం సంకేతం ఇస్తున్నట్టు వీళ్ళు. కాబట్టి ఇది మారాలి. ఇది మారకపోతే ఈ దేశంలో చాలా రకాల ఇప్పటికీ అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఈ దేశ ప్రజల్లో ఉన్నాయి. అంతర్గతంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి అంటే రాజకీయ వ్యవస్థలో మార్పులు జరగాలి. లేకపోతే ఇగో ఇలాంటి భిన్నాభిప్రాయాలు తలెత్తే విధంగా ఈ సంఘటనలను మనం చూసుకోవచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్, మోదీని గద్దె దింపుదాం.
200 సీట్లైనా గెలవండి చూద్దాం. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్. కాంగ్రెస్కు ఓటేస్తే కమలానికి వేసినట్టే బెంగాల్ సీఎం విమర్శలు. ఎన్నికల కమిషన్కు ప్రియాంక 5 డిమాండ్లు. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ. జైల్లో వసతులు లేవు. కవిత అసంతృప్తి. కస్టడీకా తిహార్ జైలుకా? నేడు రౌస్ ఎవెన్యూ కోర్టు ముందుకు కేజ్రీ న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. నిజంగా కవిత గారికి చెప్పాలి, జైల్లో వసతులు ఉండవు. జైలు అంటే 4 గోడలు, ఒక లైట్ తప్ప ఇంకేమున్నాయని కూడా తెలుసుకోవాలి తొందరలో. ప్రభాకర్ రావు లొంగుబాట. అమెరికా నుంచి తిరుగు ప్రయాణం. ఆయన అప్రూవర్గా మారుతారా? కొనసాగుతున్న భుజంగరావు తిరుపతన్న విచారణ. భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆఫీస్కు పిలిపించి బెదిరించారు. సంజయ్ కన్వెన్షన్ ఎండి ఆరోపణలు. బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు. పోలీసులకు కీలక ఆధారాల సమర్పణ. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్బీఐ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్నట్టు ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు దర్యాప్తులో ప్రభాకర్ రావు చెప్పినట్టు చేశామంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్బీఐ మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయా? దాంతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు ఆయననే సమాధానం చెబుతున్నాయి. ప్రభాకర్ రావు ఇటీవల ఓ దర్యాప్తు అధికారికి అమెరికా నుంచి ఫోన్ చేసినట్టున్నది. మొత్తం మీద అయితే ఇక ఏం జరుగుతుంది అనేది కొంచెం టైం తీసుకుంటే కానీ పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అసమర్థులతోనే కరువు. 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్య. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వాన్ని వేటాడతాం సొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఒక్కరిద్దరు పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనులు చేస్తున్నారు. ఎందరితోనో పోరాడం, ఎందరినో పాతరేసం. పోలీసులు పరిమితుల్లోనే ఉండడం మంచిది. కేసీఆర్. జనగామ సూర్యాపేట జిల్లాలో మాజీ సీఎం పర్యటన. ఎండిన పంట పొలాల పరిశీలన. రైతులకు ఓదార్పు. కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. నష్టపోయిన రైతులను మీరెప్పుడైనా ఆదుకున్నారా? ప్రకృతి వైపరీత్యాలతో పంట పోతే పరిహారం ప్రకటించిన పైసా ఇవ్వలేదు. కేసీఆర్ మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఎంత నికృష్టుడైన కరువును రాజకీయం కోసం వాడుకుంటారా? మీరు చేసే విష ప్రయోగాలను తెలంగాణ ప్రజానికం హర్షించదు. ఏ ముఖం పెట్టుకుని రైతుల వద్దకు పరామర్శకు వెళ్ళినావు? మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం. ఆర్ఆర్ఆర్ మార్గంలో మార్పులు. ఉత్తర భాగంలో మారనున్న అలైన్మెంట్ రైతులు నష్టపోకుండా చూడాలనే యోచన. రామగిరి రైతుల ఆందోళనతో నిర్ణయం. దక్షిణ భాగంలోని ఇదే విధంగా భూసేకరణ అలైన్మెంట్ మేరకు డిపిఆర్లోను మార్పులు. ఉత్తర భాగానికి త్వరలో ఎన్హెచ్ నంబర్ అని చెప్పేసి చూడవచ్చు. సైబర్ బానిసలు. కంబోడియాలో దుర్భర్గ స్థితిలో 5,000 మంది భారతీయులు ఉద్యోగాల ఆశతో అక్కడికి చేరుకొని నిర్బంధంలోకి ఫ్రాడ్ కాల్స్ చేసి జనాన్ని మోసగించడమే డ్యూటీ. రోజుకు 12 గంటలు పని. రోజుకు ఇంతని టార్గెట్లు చేయని మొండికేస్తే కరెంట్ షాక్లతో హింస. 6 ఏళ్లలో 500 కోట్లు దోచుకున్నారు సైబర్ మాఫియా. కంబోడియాలోని భారత ఎంబసీకి పలు ఫిర్యాదులు. ఇప్పటిదాకా 250 మందిని రక్షించి భారతదేశానికి తీసుకొచ్చినట్లు వెల్లడించిన మన దేశ విదేశాంగ శాఖ. 8 మంది అరెస్ట్, 16 మందిపై లుకౌట్ నోటీసుల ఆధారంగా 2 తెలుగువారిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న అధికారులు. నిజంగా వీళ్ళు సైబర్ బానిసలు కాంబోడియాలో దుర్భర స్థితిలో 5,000 మంది భారతీయులు ఉన్నారు అని అంటే నిజంగా మన దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఏ పార్టీ ద్వారా అయినా ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన ఒక్కటైతే ఒక చట్టం చేయాలి. ఈ దేశం నుంచి బయటి దేశాలకు వెళుతున్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడిని కానీ భారతీయురాల విషయంలో కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎవరెవరు ఏ దేశాలకు వెళ్తున్నారు, అక్కడ ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళ రక్షణ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి ఆ కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఏమన్నా ఉందా, ఒకవేళ అక్కడ వాళ్ళకి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉన్నదా, అలాంటి వాటిలో ఈ రాష్ట్ర అంటే ఈ దేశ కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల రక్షణ విషయంలో ఖచ్చితంగా చట్టాలు చేసి వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్క భారతీయుడిని భారతీయురాలను అంటే కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ వాయింపు. పెరిగిన వాహనాల టోల్ రుసుము కొత్త ధరల ఆదివారం అర్ధరాత్రి అమల్లోకి. నిజంగా టోల్ ధరలు పెంచినప్పుడు రోడ్లు కూడా అదే విధంగా ఉంటే బాగుంటుంది. అంతే కదా, రోడ్లన్నీ ఎక్కడ చూసినా కానీ అంత గుంతలు ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే మరీ దారుణంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ టోల్ కూడా అసలు ఎంత పెంచుతుర్రు, ఏ పద్ధతిలో పెంచుతుర్రు అనే ఒక సందర్భము అంటే ఒక పద్ధతి పాడు లేకుండా విపరీతంగా వాహనదారుల దగ్గర టోల్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఏ పద్ధతిలో మీరు టోల్ పెంచుతున్నారు, ఎన్ని సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నారు, అదేవిధంగా
ఎంత వస్తుంది, దాని మీద ఇప్పటి వరకు వచ్చిన లాభం ఎంత, అక్కడ రోడ్డు పోయడానికి అయిన ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే వాళ్ళు విపరీతంగా టోల్ వసూలు చేస్తున్నారని చెప్పేసి అనేక మంది వాహనదారులు అయితే వాపోతున్నారు. బాసర ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు. ఆంధ్రజ్యోతి కథనానికి దేవాదాయ శాఖ స్పందన. సరుకులు రికార్డుల పరిశీలన. ఆలయ సిబ్బంది తీరుపై అసహనం. నిర్మల్ జిల్లా బాసర్లోని సరస్వతి అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ శాఖ విజిలెన్స్ విభాగం ఆదివారం తనిఖీలు చేపట్టింది. బాసర్లో భోంచేస్తున్నారు శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. దేవాదాయ శాఖ రాష్ట్ర విజిలెన్స్ అధికారి, ఆ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి స్వయంగా బాసర వచ్చి తనిఖీలు నిర్వహించారు. అంటే మొత్తం మీద అయితే అందులో విజిలెన్స్ తనిఖీలలో కొంత అంటే అవినీతి అక్రమాలు బయటపడ్డటువంటి కనబడుతుంది. అందుకే వాళ్ళు కొంత అసహనానికి గురైనటువంటి వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. భారతరత్న అందుకున్న ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న ప్రధాని మోదీ. హైదరాబాద్ తడ బ్యాట్ గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి నిరాశపరిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బౌలర్ పోడాన్న ఫలితం శూన్యం. ఢిల్లీ బూని చెన్నైపై సూపర్ విక్టరీ. కేటీఆర్కు నోటీస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్. ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. గత సర్కారు చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్. 1, 2 ట్యాపింగ్ చేసి ఉండొచ్చని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్. చిప్పకూడు తప్పదంటూ రేవంత్ వార్నింగ్. నిజంగా చిప్పకూడు వీళ్ళకే కాదు, ఏ ప్రభుత్వ హయాంలో ఎవ్వరు చేసినా కానీ వాళ్ళకి చిప్పకూడు పెడితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ కుట్రలు లేకుండా నిజాన్ని నిగ్గు తేల్చి ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పెరిగే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలి, మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకు, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి నాయకులకు వాళ్ళ మీద ముఖ్యమైనటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఏం చేస్తారు, ఇది ఎటువైపు తీసుకెళ్తుంది చూడాలి. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తన సీటు తన కాపాడుకోవడానికి టైం ఉంటుందా, లేకుంటే ఇట్లాంటి కేసుల పైన లేకుంటే అవినీతి బయట పెట్టే కూడా ఛాన్స్ ఏమైనా ఇస్తారని కూడా చూడాలి. అది అందుకని లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు అయితే మారే అవకాశం ఉన్నదని చెప్పేసి మనకున్న సమాచారం అయితే ఉన్నది. కానీ చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. వదిలిపెట్టాం, బజార్ కీడుస్తాం. అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో ఏంది దుస్థితి? 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్య. ఉన్న నీటిని విద్యుత్ను వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదు. ఎకరాకు 25,000 పంట నష్ట పరిహారం ఇవ్వాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 3 జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన, 5 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన. నిజంగా కేసీఆర్ గారు మాటలతోనే సగం మందిని చంపేస్తారు. అంతే. ఇప్పుడు పాపం ఆయనకు శాత కాకున్నా కానీ మొన్ననే కాలు బెనికిందో ఇరిగింది, ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు అంత చేత కాకున్నా కూడా కట్టె పట్టుకొని పోయి రైతాంగం దగ్గరికి పోయిండు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారన్న రైతుల ముఖం చూసినావా సారు? అంటే అధికారంలో ఉన్నప్పుడే ఒక తీరు, అధికారం పోయిన తర్వాత మరో తీరు ప్రవర్తిస్తే అది ప్రజలకు అర్థం కాదనుకుంటురా? మీరు చేసినది అంతా ఇంత ఉందా ఘనకార్యం? తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసి తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మీరు పదవులు ఇవ్వలేదా? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనే గౌరవాన్ని ఉన్నటువంటి నీ పార్టీ పేరులోనే ఆ గౌరవాన్ని తీసి పక్కకు పడేసి బీఆర్ఎస్ అని పేరు మార్చుకొని నువ్వు ఆ రాజకీయాలను కొనసాగించిన పరిస్థితి లేదంటారా? కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు కుంటుకుంటూ పోయినా దేక్కుంటూ పోయినా ప్రజలు మీ పార్టీని దేకే పరిస్థితి లేదని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మేము ఇలా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రజలు కాదు, ముందే ఈ పార్టీలో గెలిచిన నాయకులే కేసీఆర్ దేక పక్క పార్టీలకు పోతురు. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు ఆ టాస్క్ ఫోర్స్ లేదా పంజాగుట్ట పోలీసులు వెళ్తే హాజరయ్యే ఛాన్స్. ఆయన ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం. ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్, బెదిరింపుల్లో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ. కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళిక సిద్ధం. రైతుల కష్టాలే బీఆర్ఎస్ ఎజెండా. లోక్సభ ఎన్నికలకు సెట్ చేస్తున్న అధిష్టానం. క్షేత్రస్థాయి అంశాలతో ప్రచారంలోకి. రైతుల కష్టాలంటే కేసీఆర్ లాంటి రైతుల కష్టాలకి వాళ్ళ ప్రధాన ఎజెండా అనుకోవచ్చు. కుక్కల కొడుక ఎక్కడున్నావరా, ముక్కలకు వడ్లకు 500 బోనస్ ఇస్తానన్నావు. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్. నా ఫోన్ ట్యాపింగ్, రాధాకిషన్ రావు నన్ను ఆఫీస్కు పిలుచుకొని బెదిరించారు, కోట్లు తీసుకున్నారు. సంధ్యా కన్వెక్షన్ ఎండి శ్రీధర్ రావు వాంగ్మూలం. పెద్ద మనిషి కేటీఆర్.
హైదరాబాద్ అయోధ్య రేపు విమానం ప్రారంభం, వారానికి 3 రోజుల సర్వీసు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరో 3 రోజులు వడగాల్పులు, ఉష్ణోగ్రతలు 44 నుంచి 48 డిగ్రీలకు చేరే ఛాన్స్, వాతావరణ కేంద్రం వెల్లడి అనేటటువంటి వార్తను చూడొచ్చు. కాంగ్రెస్లోకి కడియం కూతురుతో పాటు చెందిన శ్రీహరి నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. నిన్నటి సిఈసి మీటింగ్ నేటికి పోస్ట్ పోన్. పైసలు ఉంటేనే గెలుపు, డబ్బు దాదాగిరి పొలిటికల్ లీడర్లకు మెరిట్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటయ్యాయి. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్న ఈటెల రాజేంద్ర అని చెప్పేసి ఒకటి చూడొచ్చు. నిజంగానే పైసలు ఉంటేనే గెలుపు, డబ్బు దాదాగిరే పొలిటికల్ లీడర్కు మెరిట్ అనేటటువంటి ఇది ఎవరో అంటున్న మాట కాదు. అంటే గత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ గారు ఈ మాట అంటున్నారు అని అంటే మరి ఈ రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయా లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయా తన మాటల ద్వారానే మనకు అర్థమవుతుంది. అందుకే ఇది ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా మనం గమనించాలి. కాబట్టి ఇది గమనించకుండా వీళ్ళ మాయ మాటలకు, ఈ పార్టీల నాయకులు మాట్లాడుతున్నటువంటి మాయ మాటలకు గనక మనం మోసపోతే మళ్ళా రాబోయే రోజులలో మనము మన కుటుంబాలను, మన పిల్లలను ఇక ఇదే పద్ధతిలో ఇలాగే నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇక్కడ మన పిల్లలకు అక్షరాస్యత అందాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక అసమానతలు పోవాలన్నా, సామాజిక అసమానతలు పోవాలన్నా ఇక ఈ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఇక లేకపోతే పైసలు ఉంటేనే గెలుపు, డబ్బు దాదాగిరే పొలిటికల్ లీడర్కు మెరిట్ అని అంటే ఇక మరి డబ్బు దాదాగిరి ఎవరి దగ్గర ఉంటుందో నాకంటే ఎక్కువ మా ప్రజలకే తెలుసు, మీ అందరికీ తెలుసు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అవినీతి, మన ఆర్థిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈటెల రాజేందర్ గారి మాట అంటే ఇతనేమన్నా మంచిగా చేసిండని కాదు, ఆ పరిస్థితి అట్లున్నది. అందులోకి ఎవరు పోయినా దానికి బలవాల్సిందే. ఇప్పుడు నేను అంటే కదా, అంటే నేనన్న మాటనే కాదు, చాలా మంది మేధావులు అన్న మాటనే మనం మాట్లాడతాం. సిస్టంలో లోపం ఉన్నప్పుడు ఆపరేటర్ ఎవరైనా సరే ఆ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఆపరేటరే కాదు, సిస్టంలో మార్పులు రావాలి, అది మేము కోరుకుంటున్నాం. ఎంపీగా ఉండి ఎంపీగా పాలమూరు రంగారెడ్డి సాధించిందే నేను. సీఎం రేవంత్ పై డీకేఆర్ నా ఫైర్. డీకేఆర్ని ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ మీద ఉన్నది. రాష్ట్రుడు ఎంత భాష ఇది, అన్పార్లమెంటరీ వర్డ్స్ కాకపోతే ఇది పార్లమెంటరీ వర్డ్సా? ఒరేయ్ ఎంపీగా ఉండి ఏం బీకావు అని అంటే, ఒరేయ్ ఒక సీఎంను పట్టుకొని ఒరే ఎంపీగా ఉండి ఏం బీకావు అని అంటే, ఇవాళ మరి ఆ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారా, పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడుతున్నారా, లేకపోతే పార్లమెంటరీ పదాలనే వాడుతున్నారా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఇక అది వాళ్ళే ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా వీళ్ళు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ దూషణలకు పోతూ, వ్యక్తిగత దూషణలకు పోతూ ఎన్నికల్లో మాట్లాడుతున్నారు అని అంటే ఇక మరి వీళ్ళని ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలో నా ప్రజలు అర్థం కావడం లేదని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి కొత్త పవర్ పాలసీ, దేశానికి ఆదర్శంగా ఉండేలా రూపకల్పన. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు మంగళం. ప్రత్యామ్నాయంగా రెన్యూవల్ ఎనర్జీ, సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాలు. హిమాచల్లో హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం. ఆ రాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం చర్చలు. పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు నియమించిన దీపాదాస్ మున్షి. మరో 3 రోజులు వడగాల్పు, ఉష్ణోగ్రతలను 44 నుంచి 48 డిగ్రీలకు చేరే ఛాన్స్. పర్మిషన్ లేకుండానే అనూహ్య బిజినెస్. గజాల్లో వ్యాపారం, గుంటల్లో రిజిస్ట్రేషన్లు. సహకరిస్తున్న కుందుకూరు రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకొని హెచ్ఎండిఏ రేరా. రియల్ వ్యాపారం చేస్తున్న అనూహ్య హోమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నెదుర్మానేర్లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఆహరిక గ్రీన్ పేరట 550 ఎకరాల్లో వెంచర్ వేసింది. హెచ్ఎండిఏ రేరా అనుమతులు తీసుకోకుండా ప్లాట్లను అమ్మేస్తున్నదని ప్రచారంలో గజాల్లో లెక్కన చెబుతూ రిజిస్ట్రేషన్లు మాత్రం గుంటల్లో చేస్తుండడం గమనార్హం. సబ్ రిజిస్ట్రేషన్లకు బదులుగా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు చేతిలో పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఇది ఎంత అక్రమం, ఇది ఎంత అన్యాయం. కాబట్టి గజాల్లో వ్యాపారం, గుంటల్లో రిజిస్ట్రేషన్లు అంటే వాళ్ళు గజం ధరను చెల్లిస్తూ
గుంట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, దానికి ప్రభుత్వ అధికారులు కూడా సహకరిస్తున్నారు అని అంటే ఇది ఓన్లీ ఇక్కడనే కాదు, చాలా చోట్లలో జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్లలో. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయాల్సింది ఇక్కడ సబ్ రిజిస్ట్రార్కు బదులుగా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు చేతిలో పెడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అని అంటే, మరి ఇక తహసీల్దారే చేస్తున్నప్పుడు ఇక సబ్ రిజిస్ట్రార్ ఎందుకు అనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా ఈ అవినీతికి అక్రమాలకు వీటన్నిటినీ అడ్డుకునే శక్తి సామర్థ్యాలు ఈ పాలకులకు ఉంటుంది. కాబట్టి ఆ పాలకుల కనుసన్నల్లోనే ప్రభుత్వ అధికారులు ఇలాంటి అడ్డదారుల్లో వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఆ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పటికీ ఎంపైర్లను ఎన్నుకున్నారు. ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ మీడియా పైన ఒత్తిడి లేదంటే 180కి మించి స్థానాలు గెలవలేదు. సురేన్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్. ఈసీకి ప్రియాంక గాంధీ 5 డిమాండ్లు. ఢిల్లీలో ఇండియా కూటమి లోక్తంత్ర బచావ్ ర్యాలీ. కాంగ్రెస్కు మళ్ళీ ఐటీ నోటీసులు. 1745 కోట్ల పన్ను కట్టాలని స్పష్టీకరణ. టీవీ ఒకసారి నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. లోక్తంత్ర బచావ్ అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ముందు మన దేశంలో దాడులు జరగకుండా మీ పార్టీకి ఇట్లా చేసినట్టుంటే ఖచ్చితంగా మీ పార్టీ మీద కొద్దిగా నమ్మకం ఉండేది. కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో ఈ దేశంలో చాలా చోట్లల్లా, అటు ముంబైలో కానీ లేదా ఇటు హైదరాబాద్ నగరంలో కానీ చాలా చోట్లల్లా మారణ హోమం సృష్టించినటువంటి ఉగ్రదాడిని మనం చూసినాం. కాబట్టి మీ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే మళ్ళీ ఇంకేం దాడులు జరుగుతాయో, ఇంకెన్ని దాడులు జరుగుతాయో, లేదా నా దేశ రక్షణ ఎటుపోతుందో అనేటటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని మీ పార్టీ కల్పించింది. మీ ప్రభుత్వ హయాంలో అది జరిగింది. కాబట్టి ఈ దేశ ప్రజలకు ఒక భయం ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ రక్షణ ఇబ్బందుల్లో పడుతుందా, ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక భయం అయితే మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనల్ని బట్టి ఈ దేశ ప్రజల్లో ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నటువంటి మాటనే మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. చేతగాని సర్కారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. పంటలను ఎండబెడితే ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారు ఎండిన ప్రతి ఎకరాకి 25,000 పరిహారం ఇవ్వాల్సింది. అన్నదాత కోసం మేమున్నాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం. చీఫ్ మినిస్టర్ ఏడపన్నావు చిల్లర డ్రామాలతో కాళేశ్వరం ప్రాజెక్టును భ్రష్టు పట్టిస్తారా? రాజకీయాలు చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలేం కావాలి? కుక్కల్ని నక్కల్ని గుంజుకొని సంఖలు గుద్దుకోవడం కాదు. పంటలు ఎండుతుంటే కనీసం సమీక్ష ఎందుకు చేయాలి? డిసెంబర్ 9న చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ ఏమైంది? కేసీఆర్ బోనస్పై పోరుబాట. రైతుల పక్షాన రేపు కలెక్టర్లకు వినతి పత్రాలు. 6న నియోజకవర్గాల్లో రైతు నిరసన దీక్షలు. 5న కరీంనగర్కు కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన, రైతులకు భరోసా. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. చేతగాని సర్కార్ ఇది అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల, అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల, ఈ 2 ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ ఈ 2 పార్టీల నీతులు ఏంటి అని అంటే, తప్పు వాళ్ళ మీద వేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద వేస్తున్నారు తప్ప ఈ 2 పార్టీల వల్లనే ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఎందుకనంటే ఆ కాళేశ్వరంలో ఆ పిల్లర్లు గుంగడం కావచ్చు, దానికి వీళ్ళు కారణం. అదేవిధంగా దాన్ని సకాలంలో నిర్మాణం చేసి రైతాంగానికి నీరు అందిద్దామన్నా కూడా నిజంగా ఒకవైపు కుంగడానికి కారణం మళ్ళీ వీళ్ళే ఆ పార్టీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఎండిన ప్రతి ఎకరాకి 25,000 పరిహారం ఇవ్వాల్సిందే అని అంటున్నారు. నిజంగా అది కేసీఆరే కాదు, ఎవ్వరు మాట్లాడినా కానీ ఏ రైతులు అయితే పంట నష్టపోయిర్రో వాళ్లకు ఎకరాకు 25,000 మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. లేకపోతే రైతాంగం ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా చాలా చోట్ల రైతులు అప్పులు తీసుకొచ్చేసి పెట్టుబడులు పెట్టిర్రు. ఇవాళ పంట ఎండిపోయింది. ఆ అప్పుల బాధ తట్టుకోలేక అప్పులలో వచ్చి రేపు పొద్దుగాల ఏం చేస్తారో ఏమవుతుందో అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయానకమైన పరిస్థితులలో అనేక మంది రైతాంగం ఉన్నారు. కాబట్టి వాళ్లకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని ఎవరైతే ఎన్ని హెక్టార్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హెక్టార్లలో పంట నష్టం జరిగింది, ఏ రైతాంగం అంటే 33 జిల్లాల్లో 594 మండలాలలో, అదేవిధంగా అనేక గ్రామాలలో 12,769 గ్రామ పంచాయతీలలో అక్కడ ఏ గ్రామంలో ఏ రైతు ఎంత పంట నష్టపోయిండు అనేది అంతా కూడా మీరు తీసుకొని ఖచ్చితంగా నష్టపోయినటువంటి
ప్రతి ఒక్క రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తేరుకొని రైతాంగం ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు తదనుగుణంగా మీ చర్యలు చేపట్టి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మీరు మా మీద ఏం తప్పు లేదు, మేము చేసింది చాలా చక్కగా పరిపాలించినాం, కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్లనే రైతాంగం చనిపోతున్నారని చెప్పేసి మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆ అక్రమాలను అవినీతిని అవన్నిటిని కూడా మీ నోటి నుంచి చెప్తే బాగుంటుంది. మీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. కాబట్టి కుంగిపోవడానికి మేమే కారణమని ఒక్క మాట చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ పిల్లర్లు కుంగిపోవడానికి కూడా కారణం మా నిర్లక్ష్యమే, మేము దాన్ని చూసుకోలేకపోయినామని ఒక మాట కూడా మాట్లాడకుండా మీరు ఎంతకు ఎదుటి ప్రభుత్వం మీదనే దుమ్మెత్తి పోస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలకులు ఎవరైనా ప్రజలకు ఒరుగుతున్నది ఏం లేదు. ప్రజలు ఇంకా పేదవాళ్ళు అవుతూనే ఉన్నారు, రైతులు నష్టపోతూనే ఉన్నారు, కూలీలకు కూడు దొరకడం లేదు. ఇవాళ అత్యంత పేదవాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిపాలన వ్యవస్థలో అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఈ పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చుకొని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా, ఇట్లాంటి అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా పరిపాలించుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు మన ప్రజలపైన ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కూడా ఆలోచించి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.